దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క పాద సన్నిధికి చేరవచ్చిన ప్రియమైన సోదర సోదరులందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయం 6వ వచన భాగం నుండి మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయం 6వ వచన భాగం నుండి మనం చదువుకుందాం. దయచేసి లేఖనాన్ని గమనించవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాను. ఐగుప్తులు మనల్ని హింసపెట్టి మనల్ని బాధపరచి మన మీద కఠిన దాస్యము మోపగా మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా మన మొర విని మన బాధను ప్రయాసమును మన కలిగిన హింసను చూచెను. అప్పుడు యెహోవా భుజబలము వలన చాపిన చేతి వలనను మహా భయము వలనను సూచక్రియ వలనను మహత్కార్యముల వలన ఐగుప్తులో నుండి మనల్ని రప్పించి ఈ స్థలమునకు మనల్ని చేర్చి పాలు తేనెలు ప్రవహించు దేశమైన ఈ దేశమును మనకిచ్చెను. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయం వచన భాగం 6 నుండి దగ్గరదాపు 9వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఈ వచన భాగాల్లో ఇశ్రాయేలు ప్రజల యొక్క స్థితిగతుల గురించి వ్రాయబడింది. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు దేశం నుండి విడిపించనప్పుడు వారు ఎటువంటి పొజిషన్లో ఎటువంటి కండిషన్లో ఉన్నారో ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఏమని వ్రాయబడి ఉన్నదంటే, ఐగుప్తులు ఇశ్రాయేలు ప్రజల్లో ఎంతగానో హింస పెట్టారని, బాధ పెట్టినారని, కఠిన దాస్యాన్ని మోపినారని చెప్పేసి వ్రాయబడింది. నిజమే కదా? ఎంత బాధపరిచినారంటే దేవుని ప్రజల్ని అంతగా బాధపరిచినారు. వారి కష్టమంతా మరి ఎట్లా కష్టపడ్డారో ఏమో. మరి కఠినమైనటువంటి షరతులు ఆంక్షలు కూడా అక్కడ ఉన్నాయి కదా. ఊరికే పని ఒక్కటే కాదు. ఆడబిడ్డ పుడితే బ్రతకనియండి, మగబిడ్డ పుడితే చంపివేయండి. ఇటువంటి కండిషన్స్, ఇటువంటి షరతులు అక్కడ ఉన్నాయి. అందుకే ఈ బాధను ఓడ్చుకోలేక, ఈ బాధను తట్టుకోలేక వాళ్ళు ఏం చేసినారంటే దేవుని వైపు చేతులు చాచినారు కదా. ఏం చేసినారయ్యా అమ్మ? దేవుని వైపు చేతులు చాచారు. మనం కూడా అంతే. కొన్ని సందర్భాల్లో బాధలు ఇంకా ఎవరితో చెప్పుకోలేం. ఎవరితో చెప్పుకున్న తీరే బాధలు కాదు. కొన్ని మాత్రమే చెప్పుకోగలుగుతాం, అన్నీ చెప్పుకోలేం కదా. చెప్పుకుంటే ఇంకా మనల్ని తక్కువ చూస్తారనో, లేకపోతే ఇంకా కించపరుస్తారనో, మన కుటుంబాన్ని గురించి ఇంకా తప్పుగా అభిప్రాయం కలిగి ఉంటారనో మనం చెప్పుకోం కదా. ఈ ప్రజలు కూడా ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో దేవునితో చెప్పుకున్నారు. మనం కూడా అంతే. ఇతరులతో చెప్పుకుంటే ఇంకా మన కష్టాలు, మన బాధలు, మన శ్రమలు తీరవు. కానీ మన కష్టాలు, మన బాధలు, మన శ్రమలు మన ప్రభువుతో చెప్పాలి. ఎందుకు? ఆయనతోనే మనం చెప్పాలా. ఆయనతోనే చెప్పవలసినటువంటి అవసరం ఏంటంటే, ఇంకా ఆయనే పరిస్థితులను మార్చగలవాడు. నిజమే కదా? దేవుడు మార్చినట్లు ఎవరైనా బ్రతుకులను మార్చగలుగుతారా? ఆలోచన చేయండి, గమనించండి. దేవుడు మనుషుల జీవితాలను అద్భుతంగా మలచగలడు. ఉన్న వాటిని లేని వాటిగా, లేని వాటిని ఉన్నవాటిగా మార్చగల శక్తిమంతుడు ఆయన. అరణ్యంలో ఆయన బోధ చేస్తా ఉన్నాడు. 5,000 మందికి ప్రజలు పైగా ఉండారు. తీసుకొచ్చి ఎవరు భోజనం పెడతారు కదా. చెప్పుకోకుండా ఒక 10 మంది మన ఇంటికి వచ్చేనే వారికి భోజనం పెట్టడానికి నానా తంటాలు పడాలి. అంతే కదయ్యా. కూరగాయలంచి తేవాలా, దానికి సంబంధించినటువంటి కిరాణా దినుసులు ఇలాంటివన్నీ యాంచి తేవాలా. అన్ని వేల మందికి పైగా వస్తే యేసుక్రీస్తు 5 రొట్టెలు 2 చేపలు మాత్రం పట్టుకొని ఎంతమందికి ఆశీర్వాదకరంగా పంచిపెట్టాడు? 5,000 మందికి పైగా. ఆయన ఉన్న వాటిని లేని వాటిగా, లేని వాటిని ఉన్న వాటిగా మార్చగలవాడు. అందుకే
ఇశ్రాయేల్ ప్రజలు తమ బాధను దేవునితో పంచుకున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు తమ బాధల్ని ఏం చేసినారయ్యా అమ్మ, ఏం చేసినారు? దేవునితో పంచుకున్నారు. ఒక మాట మన దైవ గ్రంథంలో మనం గమనిద్దాం, చూద్దాము. కీర్తనల గ్రంథం 142వ కీర్తన వచన భాగం, 2వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. 142వ కీర్తన 2వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొర్రపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియచెప్పుకొనుచున్నాను. మరొకసారి ఈ మాట చదువుకుందామయ్యా. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొంచున్నాను. ఇంతవరకు మనం చదువుకున్నాం. ఇశ్రాయేలు ప్రజలు తమకు కలిగిన బాధల్ని ఎవరితో చెప్పుకున్నారయ్యా? చెప్పండి అమ్మ గంభీరంగా. దేవునితో చెప్పుకున్నారు. ఇక్కడ ఒక భక్తుడు చెప్తా ఉన్నాడు. ఎవరైనా అంటే ఇశ్రాయేల్ ప్రజల మీద అధికారి, ఇశ్రాయేల్ ప్రజలకు రాజు అయినటువంటి దావీదు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నాకు కలిగిన బాధలన్నీ ఆయన సన్నిధిలో చెప్పుకొంచున్నాను అన్నాడు. రాజు కూడా బాధలు ఉంటాయా? ఉంటాయా ఉండవా? చాలామంది చెప్తా ఉంటారు కదా, ఏ చెట్టుకు తగిన గాలి ఆ చెట్టుకు ఉంటుంది. చిన్న చెట్టుకు చిన్న గాలి, పెద్ద చెట్టుకు పెద్ద గాలి అంటారు. ఈయన రాజు, ఈయన కింద ఎంతోమంది పనివారు ఉంటారు కదా. కావలసినటువంటి సౌకర్యాలు ఆయనకు అందుబాటులో ఉంటాయి కదా. బంగారం ఉంటుంది, వజ్రాలు ఉంటాయి, ఇంకా సైనికులు ఉంటారు, ద్రాక్ష తోటలు ఎన్నో. ఇంకా రాజు కాబట్టి మరి అటువంటి రాజు కూడా బాధలు ఉన్నాయి అంటే ఉన్నాయి. మరి ఆ బాధలు ఏం చేసినాడు చెప్పుకునడానికి చాలామంది ఉండరా రాజు దగ్గర? ఆయన భార్య ఉంటుంది, సేవకులు ఉంటారు, ఇంకెంతోమంది పెద్ద పెద్ద అధికారులు ఉంటారు. కానీ వారితో చెప్పుకుంటానంటున్నాడా? అమ్మా చెప్పండి, అయ్యా చెప్పండి, ఆయన వారితో చెప్పుకుంటానంటున్నాడా? లేదు. ఏమంటున్నాడంటే ఇక్కడ మనం దైవ గ్రంథంలో చూస్తున్నాము, నాకు కలిగిన బాధలన్నీ ఆయన సన్నిధిలో నేను చెప్పుకొంచున్నాను అన్నాడు కదా. ఒక రాజు చెప్తా ఉన్న మాట, నాకు కలిగిన బాధలు ఆయన సన్నిధిలో చెప్పుకొంచున్నాను అన్నాడు. ఎందుకంటే ఆయన బాధలు చూస్తూ ఉండే దేవుడు. చూస్తాడా చూడ ఆయన బాధలు? బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే సమూయేలు తల్లిగారు ఎవరమ్మా? హన్నా. హన్నా ఎక్కడ కూర్చొని ప్రార్థన చేసింది? హన్నా ఎక్కడ కూర్చొని కన్నీరు గార్చింది? దేవుని సన్నిధిలో. మందితో చెప్పుకుంటే అవుతుందా? తన తోడుకోడలే అంటుంది కదా, ఈమె గొడ్రాలని చెప్పేసి ఎన్ని నిందలు మోపిందో, ఎంతగా అవమానపరిచిందో, ఎంతగా హృదయాన్ని కృంగజేసిందో, ఎంత బాధపడి ఎంత నలిగిపోయిందో. దేవుని సన్నిధిలో భోజనం చేయకోకుండా కన్నీరే ఆహారంగా మలుచుకొని మోకాళ్ళుని దేవుని సన్నిధిలో ఏం చేసింది? తన మనోదుఖం నల్ల వెలబూచిందయ్యా. తన బాధను, తన గోడను, తన వేదనను దేవుని సన్నిధిలో చెప్పింది కదా. దేవుని సన్నిధిలో చెప్పింది. తుదకు దేవుడు అనేకులకు ఆశీర్వాదకరంగా సమూయేలును బహుమానంగా ఇచ్చాడు. రాజులను సైతం సమూయేలు ద్వారా దేవుడు నియమించాడు. అందుకే ఆలోచన చేయండి, మన బాధలు ఇతరులతో చెప్పుకున్నా అవి తీరవుగా కదా. ఏం చేస్తారు మనుషులు? ఏమిటిని మార్చగలుగుతారు? చేతనైతే 10 రూపాయలు సహాయం చేస్తారు, తిరిగి మళ్ళీ సహాయం చేయాలని మనం ఆశ కలిగి ఉంటారు. లేకపోతే ఇంకా పెట్టినానే, తిన్నంత వరకేనా, ఉన్నంత వరకేనా, చేసినంత వరకేనా, ఎన్ని మాట్లాడతారు. కానీ దేవుడు ఇచ్చిన తర్వాత ఆయన అలా మాట్లాడేవాడు కాదు. అందుకే హన్నమ్మ దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి దేవుని అడిగింది. తన బాధను, తన గోడును ఆయన సన్నిధిలో చెప్పింది. అట్లాగనే మన దైవ గ్రంథంలో చూస్తున్నాము, దావీదు మహారాజు కూడా ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధిలో తన బాధను చెప్పుకొనుచున్నాడు. దేవుని సన్నిధిలో తన బాధను చెప్పుకొనుచున్నాడు. ఇదే కోణంలో మనం కొన్ని నిమిషాలు ధ్యానం చేస్తూ మనం ముందు కొనసాగుదాం. చూద్దాము. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం
మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం వచన భాగం 22 చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం వచన భాగం 22వ వచనాన్ని చదువుకుందాం. 21 కూడా కలిసే ఉంది కాబట్టి 21 నుండి కూడా చదువుకుందాం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళుచుండగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసి చెప్పాను. ఇక్కడ ఎవరు బాధపడతా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు అంటే, ఒక చిన్నదాని యొక్క తల్లి చెప్తా ఉంది. ఏమని చెప్తుందంటే, నా కుమార్తె దయ్యం బట్టి బహు బాధపడుతుందయ్యా అని చెప్పేసి దేవుని సన్నిధిలో చెప్తా ఉంది, దేవునికి చెప్తా ఉంది. నిజమే కదా, తల్లిదండ్రుల ఎదుట పిల్లలు కష్టపడతా అంటే ఏ తల్లి చూస్తూ ఊరుకుంటుందయ్యా? నాకు తెలిసి తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగలేకపోయినా, అనారోగ్యంతో ఉన్న పిల్లలు పచ్చి ఉండకూడదని చెప్పేసి లేచి మరి ఓపికతో భోజనం చేసే తల్లిదండ్రులు ఉన్నారు. నేను చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు మా ఇంట్లో. మా అమ్మ ఎంత ఆరోగ్యం బాగలేకపోయినా కానీ చేసేటోళ్ళు ఎవరు లేరు, ఒక్కతే చేసుకోవాలి కాబట్టి ఎంత ఆరోగ్యం బాగలేకపోయినా జ్వరం వచ్చినా కానీ లేచి మరి తానే పని చేసుకోవాలి. తల్లిదండ్రులు తమ పిల్లలు బాధపడతా ఉంటే చూస్తూ ఊరుకుంటలేరు. ఎంతోమంది ఈనాడు తల్లిదండ్రులు కదా, కొడుకులు తాగుబోతులు అయితే కన్నీరు గార్చే తల్లిదండ్రులు ఎంతమందో, కొడుకులు చెడిపోతూ ఉంటే బాధపడే తల్లిదండ్రులు ఎంతమందో. అందరిలాగా నా పిల్లలు బాగుండాలా, ఉన్నతంగా తల ఎత్తుకోవాలా, 10 మందిలో చక్కగా మాట్లాడితే కుమారుని బట్టి మెప్పు ఘనత ఉండాలని ఎంతోమంది తల్లిదండ్రులకు ఆశ ఉంటుంది. కానీ ఈనాడు ఎంతోమంది జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు కదా. చదువుకునే ప్రాయంలోనే చెడిపోతూ ఉన్నారు. ఒక సహోదరుడు 7వ తరగతి నుంచే తాగడం మొదలుపెట్టాడంట. ఇంకా జీవితం ముగింపు ఇంకెట్లా అంటుందో చూడండి. స్నేహితులతో చెడు ప్రాయం బట్టి అనేక మంది స్త్రీలతో చెడిపోయినటువంటి సహోదరులు కూడా ఉన్నారు. ఇలాంటి విషయాలన్నీ తల్లిదండ్రులకు తెలిసినప్పుడు తల్లిదండ్రులు బాధపడరా? బాధపడరా అయ్యా? బాధపడకపోతే ఇంకా వాడు చచ్చిపోయినా కానీ ఒకటి అన్నట్లు ఉంటారు. ఇంకా ఇక్కడైతే మన దైవ గ్రంథంలో చూస్తున్నామో, తన కుమార్తెకు దయ్యం బట్టి ఆ కుమార్తె మరి చాలా బాధపడతా ఉంటే తల్లి చూస్తూ ఊరుకొండలేక ఆ కుమార్తెను ప్రభు దగ్గరికి తీసుకొచ్చి కేకలు వేసింది, అయ్యా, నా కుమార్తె బాధపడతా ఉంది, చావడానికి సిద్ధంగా ఉంది, ఎవరు కనికరపడతారు? ఎవరు ఆ పాపను స్వస్థపరుస్తారు? ఎవడు నా గోడు, నా బాధ తీరుస్తారు? ఎంతోమందికి చూపించినాం, కాలే, నలిగిపోయినాం, చితికిపోయినాం, మా జీవితాలు వేజారిపోయినాయి అని చెప్పేసి బాధతో ఆ తల్లి కేకలు వేసిందండి. ఆ తల్లి ఏం చేసింది? తన కుమార్తె కొరకు బాధపడుతూ కేకలు వేసింది. ఈ బాధను మనుషులు తీర్చగలుగుతారా? లేదు. కానీ ప్రభువుకు చెప్పినప్పుడు ప్రభు ఆమె కుమార్తెను స్వస్థపరిచాడు. బాధలు ఆయన తీర్చగలవాడు. ఇంకొక సంఘటన మనం జ్ఞాపకం చేసుకుందాం, చూద్దాము. ఇదే మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయం వచన భాగం. మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయం వచన భాగం 15 చదువుకుందామయ్యా, 14 నుంచి చదువుకుందాంలే. మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయం వచనం 14 నుండి చదువుకుందాం. వారు జన సమూహం వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన ఎద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు, ఏలైనగా అగ్నిలోను నీళ్ళలోను తరచుగా పడుచున్నాడు.
నీ శిష్యుల యొద్దకు వాణ్ణి తీసుకొని వచ్చితిమి కానీ వారు వానిని స్వస్థపరచలేకపోయారని చెప్పాను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరం వాళ్ళారా, మీతో నేను ఎంతకాలం ఉందునని, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వాని నా యొద్దకు తీసుకొని రండి అని చెప్పాను. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయెను. గమనిస్తున్నారా? ఇక్కడ ఒక చిన్నోడు బాధపడతా ఉన్నాడు. ఎవరైనా ఒక పిల్లోనికి అపవిత్రాత్మ పట్టింది, వాడు చాంద్ర రోగి అయి ఉన్నాడు. ఈ రోగగ్రస్తుడు తరచు నీళ్ళలో పడడానికి, అగ్నిలో పడడానికి ఉండాడు. మరి ఇలాంటి పరిస్థితిలో తల్లిదండ్రులు చేయాల్సినటువంటి పనులన్నీ చేసినారు. యేసు ప్రభు శిష్యుల దగ్గరికి కూడా తీసుకొని వస్తే వాడిని బాగు చేయలేకపోయినారు. ఇంకా వాడిని తీసుకుపోయి యేసు ప్రభు పాదాల దగ్గర పడేస్తే, అయ్యా నీ చేతనైతే, నీ వలనైతే నా కుమారుడిని బాగు చేయమని అడుగుతాడు. తన బాధను, తన కుమారుడు పడే వేదనను ప్రభుకు చెప్తే, ప్రభు విశ్వాసం లేని మూర్ఖతనం వారలారా, నేను ఎంతకాలం మీతో ఉంటానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దింపగానే ఆ దయ్యము వానిలో నుండి విడిచి. ఇంకొక సంఘటన మనం జ్ఞాపకం చేసుకుందాం. మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయం 27వ వచనం నుండి చదువుకుందాం. మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయం 27వ వచనం నుండి మనం చదువుకుందాం. ఆమె యేసును గురించి విని, నేను ఆయనను వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడుతున్ననుకొని జనసమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను. గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనేను. చాలు. ఇక్కడ ఇంకొక స్త్రీ బాధపడతా ఉంది. ఎవరామె? ఎవరయ్యా? ఎవరమ్మా? రక్తస్రావం కలిగిన స్త్రీ. సహోదరుడు బాగా చెప్పినారు. రక్తస్రావం కలిగినటువంటి స్థితి బాధపడతా ఉంది. పైవచనాల్లో రాయబడింది, ఆమె ఎన్ని ఏళ్ళ నుంచి ఆ రోగంతో ఉందంటే ఇంకా దగ్గర తప్ప 12 ఏళ్ళ నుండి. ఎన్ని ఏళ్ళ నుండి అయ్యా? 12 ఏళ్ళ నుండి అండి. ఎంత నలిగిపోయి ఉంటుందో ఆమె, ఎంతో నలిగిపోయి ఉంటుంది ఆమె. జీవితం మీద విసుగొచ్చి ఉంటుంది ఆమెకి. ఆమె తన పరిస్థితిని మార్చుకోవాలని, తను బాగుపడాలని ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. తన కలిగిన ఆస్తిని అంతా అమ్ముకొని కూడా ఖర్చు పెట్టింది. కానీ ఆమె బాగుపడిందా? ఆమె బాధ తీరిపోయిందా? ఆమె కష్టాలు, ఆమె కన్నీళ్లు తీరిపోయినాయా? తీరిపోలేదు. ఆమె ప్రభువుని గురించి విన్నది, ప్రభు బాధ తీర్చగలవాడని నమ్మింది. నమ్మినందుకు యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు వస్త్రపు చెన్ను మాత్రం ముట్టుకొనగా ఆమె ఏమైందయ్యా? అమ్మ ఏమైంది? ఆమె స్వస్థపడింది, బాగుపడింది. ఆలోచన చేయండి, గమనించండి ప్రియులారా. అందుకే దైవ గ్రంథంలో మనం చదివినాం ఇంతవరకు. దావీదు భక్తుడు అన్నాడు, నా కలిగిన బాధలన్నీ ఆయన సన్నిధిలో చెప్పుకొనుచున్నారు. తమ కలిగిన బాధలని ప్రభుతో చెప్పుకున్నారు. అందుకే దేవుడు వారి జీవితాల్లో ఎన్నో మేలులు చేసుకుంటూ వచ్చాడు, అద్భుత కార్యాలు జరిగించాడు. ఇది మనుషులకు అసాధ్యమా కాదా? ఎవరైనా మనసులు మార్చగలుగుతారా జీవితాలను? గర్భఫలం ఇవ్వడం ఎవరి వలన అవుతుంది? విస్తారమైన పంటలను ఇవ్వడం ఎవరి వలన అవుతుంది? ఉద్యోగాలు, అధికారాలు, ప్రాణాలు ఇవ్వడం ఎవరి వలన అవుతుంది? ప్రభు వల్లనే కదా. అందుకే ఆలోచన చేయండి, గమనించండి ప్రియులారా. భక్తుడు అన్నాడు, నా కలిగిన బాధలన్నీ ఆయన సన్నిధిలో చెప్పుకొనుచున్నాను. ఎంతోమంది ఇలాగా ప్రభు సన్నిధిలోకి వచ్చినారు. తమ బాధలు, తమ గోడు, తమ వ్యధ, తమ యొక్క కష్ట స్థితినంతా ప్రభు సన్నిధిలో చెప్పుకున్నారు, మేలులు పొందారు. మనం కూడా అంతే. ప్రభు సన్నిధిలో మనకు కలిగినటువంటి కష్టాలను బట్టి, మనకు కలిగినటువంటి వ్యాధులను బట్టి మనం నలిగిపోతూ ఉండొచ్చు. కానీ ప్రభుతో చెప్పుకుంటే ప్రభు కార్యం జరిగిస్తాడు. అయితే మన దైవ గ్రంథంలో ఇదో కోణంలో ఒక 2 మాటలు జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. చూద్దాము. కీర్తనల గ్రంథం 22వ కీర్తన 24వ వచనాన్ని చదువుకుందాం. ఆయన బాధపడు వారి బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి
ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. గమనిస్తున్నారా అమ్మా, అయ్యా గమనిస్తున్నారా లేఖనాల్ని? దైవ గ్రంథంలో ఈ మాట రాయబడింది. ఏమని అంటే, ఆయన బాధపడు వారిని తృణీకరించలేదంట. ఏం చేయలేదు ఆయన? చెప్పండియా, ఏం చేయలేదు? తృణీకరించలేదు. ఈనాడు చాలామంది బాధల్లో ఉండి బాధ చెప్పుకుంటా అంటే ఇంకా మామూలే లేబ్బా అని చెప్పేసి అంటారు, తర్వాత తృణీకరిస్తారు కదా. ఎంతమంది లేరు? ఆర్థికంగా జోయిలో డబ్బులు లేకపోయినాయనుకో పైపెచ్చు బాగా మాట్లాడతారు, కానీ ఎవరైనా సాయపడతారా? ఆరోగ్యం బాగలేదు, మంచాన పట్టినారు, కనీసం మాట వరుస కూడా వచ్చి పలకరించిపోయే పరిస్థితులు లేవు ఈ కాలంలో. ఆలోచన చేయండి. బాధపడతా ఉంటే ఇంకా, నలిగిపోతా ఉంటే ఇంకా అట్టనా ఇట్టనా అని తలలూపే వాళ్ళే కానీ వీలైనంత వరకు సహాయపడేవారు చాలామంది తక్కువ. అయితే దైవ గ్రంథంలో ఉన్నటువంటి మన ప్రభువును గురించి వ్రాయబడింది, ఆయన బాధపడు వారిని ఆయన తృణీకరించే దేవుడు కాదు. ఎవరు తృణీకరించినా ఆయన మనల్ని తృణీకరించే దేవుడు కాదు. ఎవరు మనం బాధను చూసి ముఖం తిప్పుకున్నా ఆయన మనల్ని బట్టి ముఖం తిప్పుకునే దేవుడు కాదు కదా. ఈనాడు ఎంతోమంది తిప్పుకుంటున్నారా లేదా? బాధలు పడతా అంటే తిప్పుకుంటా ఉంటారు, కానీ మన ప్రభువు మనల్ని చూసి ఏనాడు ముఖం తిప్పుకోలేదే. మనం పాపంలో ఉన్నప్పుడు మన కొరకు మనల్ని చూసి ఆయన ముఖం తిప్పుకున్నాడా? మన పాపం ఆయన ముఖాన్ని మరుగు చేస్తే మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. పాపాత్ముల కొరకు అప్పగించుకున్నాడు, ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు, ఆ అవమానాలు పొందినాడు, హింసించబడ్డాడు, నిందించబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, చేతుల్లో పాదములలో చీలలతో గుర్చబడ్డాడు, తల మీద ముళ్ళ కిరీటం, ఆకాశానికి భూమికి మధ్య అనేకుల చేత తృణీకరింపబడ్డాడు మన పాపముల కొరకై. అయినా కానీ మౌనంగా ఉంటాడు. మన నిమిత్తమే తృణీకరింపబడ్డాడు కానీ ఆయన మనల్ని తృణీకరించలేదు. పాపంలో ఉన్నా కానీ తన రక్తంతో కడిగి ఆయన పరిశుద్ధుడైనలాగా మనల్ని కూడా పరిశుద్ధులుగా చేశాడు. ఆయన నీతిమంతుడైనలాగా మనల్ని కూడా నీతిమంతులుగా చేశాడు. చాలామంది యేసు ప్రభువును తృణీకరిస్తున్నారా లేదా? బాధపడే వాళ్ళు ఏమో కానీ అన్ని పరిస్థితులు బాగుండా కానీ దేవుని తృణీకరించేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన ఏ మానవుణ్ణి తన యుద్ధకు వచ్చి వారిని ఆయన తృణీకరించాడు అని మనం చదువుకొంచున్నాం. చివరిగా ఒక మాట చదువుకొని మనం ముందుకు కొనసాగుదాం. ఇదే కీర్తనల గ్రంథం 103వ కీర్తన 103వ కీర్తన వచన భాగం 6 చదువుకుందాం. 103వ కీర్తన వచన భాగం 6 చదువుకొని మనం ముందు కొనసాగుదాం. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధపడు వారందరికీ న్యాయము తీర్చును. మరొకసారి మాట చదువుకుందాం, లేఖనాన్ని గమనించండి. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధపడు వారికి అందరికీ న్యాయము తీర్చును. గమనిస్తున్నారా? ఆయన బాధపడు వారిని చూస్తూ ఉండే దేవుడు మాత్రమే కాదు, ఆయన బాధను చెప్పుకుంటూ ఉంటే ఆ బాధల్లో సహాయం చేసే దేవుడు, ఇంకా ఆ బాధలను బట్టి తృణీకరించే దేవుడు కాదు. ఆ బాధలను బట్టి మనకు ఆయన న్యాయము తీర్చే దేవుడు. ఆయన ఏం చేసే దేవుడయ్యా? న్యాయం తీర్చే దేవుడు. ఇటువంటి దేవునికి మన బాధలు చెప్పుకుంటే తీరతాయా? ఆయన పరిస్థితులు మార్చగల దేవుడని మనం చదువుకున్నాం కదా. అందుకే భక్తుడు అన్నాడు ఏమైనా చేయగలడు అని చెప్పేసి. ఆయన ఏమైనా చేయగలడు, పరిస్థితులు మార్చగలడు. ఆలోచన చేయండి. అరణ్యం లాంటి శ్రమలు మనకు వచ్చినా, ఎర్ర సముద్రమే మన ముందు నిలిచినా చీల్చి మనల్ని నడిపించగల దేవుడు ఆయన. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేల్ ప్రజలు సాగిపోకుండా అడ్డుగా ఎర్ర సముద్రం ఉంది. అందరూ అనుకున్నారు ఇంకా మమ్మల్ని ఇక్కడ వెనకల ఫరో సైన్యం తరుముతా ఉంది, ఇంకా మేము చచ్చిపోవాల్సిందే, మళ్ళీ ఆ బానిసత్వాన్ని అనుభవించాల్సిందే, ముందుకు సాగిపోవడానికి ఎర్ర సముద్రం ఉంది అని చెప్పేసి బాధపడతా ఉంటే దేవుడు మోషేకు సెలవిచ్చాడు ప్రార్థన చేయగా.
మోషే తన కర్రను చాపగా ఎర్ర సముద్రం ఏమైందయ్యా చెప్పండి? ఎర్ర సముద్రం ఏమైంది? 2 పాయలుగా చీల్చబడింది. ఆరిన నేల మీద, పొడి నేల మీద నడుచుకుంటూ పోయారు. అట్లాగా మన జీవితంలో చెప్పుకోలేనటువంటి సమస్యలు రావచ్చు, చావుదాకా పోవచ్చు, ఊపిరి తిరగలేనటువంటి పరిస్థితులు కూడా రావచ్చు. ఆనాడు ఎర్ర సముద్రాన్ని చీల్చి నడిపించగలిగిన దేవుడు మన పరిస్థితులు మార్చలేడా? మన తలరాతలు మార్చలేడా? మన స్థితిగతులను మార్చలేడా? ఆలోచన చేయండి, గమనించండి. దేనికి మనం కృంగిపోవద్దు, దేనికి మనం బాధపడకూడదు, దేనికి మనం క్షీణించిపోవద్దు. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది, శ్రమ దినమున మన కృంగిన ఎడల చాతగాని వాడమవుదు అని వ్రాయబడింది. శ్రమ దినాన మన ప్రభువు ఉన్నాడని మన నిరీక్షణ కలిగి ఉండాలి, కృంగిపోకూడదు. మన కష్టాల్లో బాధలు ఆయనతో చెప్పుకుంటే ఆయన మనకు న్యాయం తీరుస్తాడు, మనం త్రోసి వేయడు. కాబట్టి అట్టి ప్రభు సన్నిధిలో మనం ఆయనతో నడుస్తూ మనం ముందుకు కొనసాగుదాం. దేవుడు తన మాటలు మన కొరకై దీవించును గాక.